Welcome to the second episode of Daily Bible Journey. Today, we are continuing the second part of Genesis book. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి. మీరు సాధారణ మనిషి కాదు. యు ఆర్ క్రియేటెడ్ విత్ డివైన్ ఐడెంటిటీ. దేవుని యాదృచ్ఛిక సృష్టి కాదు, ఆయన స్వరూప ప్రతిబింబం. సృష్టి యొక్క 6వ దినమున దేవుడు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. మన స్వరూపంలో, మన పోలిక ప్రకారము మనిషిని సృష్టిద్దాం అని ఆయన పలికెను. ఆకాశమును, భూమిని, జంతువులను మాటతో సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన స్వరూపంలో సృష్టించాడు. యు ఆర్ నాట్ జస్ట్ డస్ట్, యూ క్యారీ గాడ్స్ ఇమేజ్. దేవుడు మనిషికి అధికారమునిచ్చెను. సముద్రపు చేపల మీద, ఆకాశపు పక్షుల మీద, భూమి మీద ఉన్న సమస్తముపై. ఇది కేవలం జీవితం కాదు, ఇది బాధ్యత. అంతేకాదు, దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. ఫలించుడి, విస్తరించుడి అని పలికెను. చివరగా దేవుడు తన సృష్టిని చూచి అది చాలా మంచిది అని చెప్పను. వెరీ గుడ్. దేవుని దృష్టిలో మీరు విలువైన వారు, ఎంతో విలువైన వారు. ఈ లోకము మన విలువను అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది. మార్క్స్ అని, జాబ్స్ అని, స్టేటస్ అని, అపియరెన్స్ అని, ఇలా చాలా. కానీ మన అసలు విలువ దేవుని స్వరూపంలో సృష్టించబడమే. వెన్ యు నో హూ యు ఆర్, యు విల్ నాట్ లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ. మీరు దేవుని ప్రతిబింబం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనకు బైబిల్ ఇలా తెలుపుతూ వస్తుంది, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించెను. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఎంతో గొప్పగా ఉంది కదా. ప్రైజ్ ద లార్డ్.